నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది. ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో ఎండిగా సర్ఫరాజ్ అహ్మద్ పలువురు ఐఏఎస్ల బదిలీలు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు తాత్కాలిక బదిలీలు, జీవో 317 బాధితులకు ఉపశమనం, జీవో 190 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఒక్కో ఉద్యోగికి ఒక్కసారే అవకాశం, గరిష్టంగా 3 ఏళ్లు డిప్యూటేషన్. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దు, మాజీ సీఎస్ఎస్ కె జోషి పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. వచ్చే 2.5 ఏళ్లలోగా హైదరాబాద్ నగరంలోని కీలక ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈడీ అవినీతి పవర్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిస్కమ్ అధికారి అంబేద్కర్ అరెస్ట్, బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 150 కోట్లని అంచనా, అంతార్ కెమికల్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నట్లు అనీసా గుర్తింపు, బినామీ ఇంట్లో ₹2.18 కోట్లు లభ్యం. క్రీడా వార్తలు. ఆసియా కప్ టీ20 టోర్నీలో నిన్న ఆఫ్ఘాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన పోరాటంలో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. నేటి సూక్తి. అబద్ధం చెప్పేవారు 1,00,000 కథలు చెప్తారు. నిజం చెప్పేవారు ఒకే ఒక్క విషయాన్ని చెబుతారు, ఎందుకంటే నిజం ఒక్కటే ఉంటుంది. ఆరోగ్య చిట్కా. శుద్ధమైన తాగునీరు, సరిగ్గా ఉడికించిన ఆహారం తీసుకోవాలి. నిన్నటి జీకే ప్రశ్న. స్వతంత్ర భారతదేశపు తొలి రక్షణ మంత్రిగా ఎవరు పనిచేశారు? జవాబు బల్దేవ్ సింగ్. నేటి జీకే ప్రశ్న. స్థిరమైన, సురక్షితమైన అంతరిక్ష పరిశోధనను ప్రోత్సహించే ఆర్టెమిస్ ఒప్పందంపై సంతకం చేసిన 54వ దేశం ఏది? నేటి జీకే ప్రశ్న మరోసారి. స్థిరమైన, సురక్షితమైన అంతరిక్ష పరిశోధనను ప్రోత్సహించే ఆర్టెమిస్ ఒప్పందంపై సంతకం చేసిన 54వ దేశం ఏది?